మాతృదేవోభవ. తల్లిదండ్రులు లేక అల్లాడిపోయేడి చిన్నారులకు సేవ చేయువారు, పెద్దవారల తెచ్చి వృద్ధాశ్రమము పెట్టి సిద్ధి పొందగా సేవ చేయువారు, వికలాంగులకునేమి సకలాంగులకునైనా చేతి చమురు సేవ చేయువారు, పరమ పూజ్యుల తెచ్చి పద పూజలు చేసి సిరులో సంగియు సేవ చేయువారు కలరు దేశానెందరో. కానీ కన్న తల్లి పాదముల యొద్ద కూర్చొని పావుగంట సేవ చేసెడి వారేరీ, కన్న తల్లి పాదముల యొద్ద కూర్చొని పావుగంట సేవ చేసెడి వారేరీ. చేతులెత్తుడు చేతులెత్తుడు అట్టివారలకే నిప్పుడంజలింతో, అట్టివారలకే నిప్పుడు అంజలింతో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 731వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. బమ్మెర పోతన గారి జీవితం, వ్యక్తిత్వం, సాహిత్యం అన్నిటి గురించి తెలుసుకుంటున్నాం మనం. ఇప్పుడు భాగవత సారాంశంగా పోతన గారు ఏం చెప్పారు, మన జీవితాలకి మనం ఏం గ్రహించాలి నవజీవనంలో అనేది చూద్దాం. మిత్తియటన్న భీతి గద మేదినినెంతటి వారికిన్, మిత్తియటన్న భీతి గద మేదినినెంతటి వారికిన్, పరీక్షిత్తునకు అట్టి సాధ్వసము శ్రీ శుకబోధలబోయే, పరీక్షిత్తునకు అట్టి సాధ్వసము శ్రీ శుకబోధలబోయే. కంసుడో మొత్తము జీవితము తెగమొత్తుకొనెన్ మరి చావు దప్పెని, కంసుడో మొత్తము జీవితము తెగమొత్తుకొనెన్ మరి చావు దప్పెనే. మత్తు వదల్చు భాగవత మార్గము మృత్యుభయం ముడుల్చెడిన్, మత్తు వదల్చు భాగవత మార్గము మృత్యుభయం ముడుల్చెడిన్. మిత్తియటన్న భీతి గద మేదినినెంతటి వారికిన్. మిత్తి మృత్యువు ప్రకృతి, మిత్తి వికృతి అంటారు. మృత్యువుకు భయపడిన వాడు ఎవడు ఉంటాడండి? మృత్యువుకు భయపడేనండి మనం అనేక రకాలుగా తాపత్రయాలు పెంచుకుంటూ పోతున్నాం. ఈ దేహం పోతుందని తెలుసుంటూ కూడా దేహానికి సంబంధించిన అనుబంధాలు కొనసాగడం కోసమే పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కండం. నిక్కచ్చిగా చెప్పాలంటే అంతే. అరయన్ వంశము నిలపనే కదా వివాహము అన్నారు. వంశము నిలపడం ఎందుకు? మన ముద్ర ఉండాలనే కదా. ఆ ముద్ర ఉండాలనే తాపత్రయం లేకపోతే వంశాన్ని నిలపక్కలా, పెళ్లి అక్కల. ఒకవేళ దైహిక భోగాల కోసం వివాహం, అది దేహానికి సంబంధించిందే కదా, అదేమి శాశ్వతం కాదుగా. దానికోసం పెళ్లి చేసుకోవడం తప్పని ఎప్పుడూ చెప్పారు. కామవాంఛలతో పెళ్లి చేసుకోవడం మూర్ఖత్వం. దానికి అనేక ధర్మాలు ఉన్నాయి, గృహస్థ ధర్మాలు. పోనీ ఆ లెక్కల్లోకి వెళ్ళినా వంశం నిలపాలి, వంశం నిలబడాలని ఎందుకు అనుకుంటున్నాం? మనం చనిపోతాం తెలుసు, కానీ మనదేదో కొనసాగితే మనం ఏదో ఉన్నట్టు ఓ భ్రమ. నిజానికి అది కొనసాగడానికి మనం ఉండడానికి సంబంధం లేదు. మనం తర్వాత ఏ జన్మలో కుక్క అయిపోతామో, కాకి అయిపోతామో, ఏమైపోతామో మనకి తెలియదు. యోగ వాసిష్టంలో లీలావతి అనే అమ్మాయికి సరస్వతీదేవి ఒక్కసారి నీ జన్మలన్నీ గుర్తు చేసుకొని నేను శక్తి ఇస్తున్నానని ఒక శక్తి ఇస్తుంది. 800 జన్మలు చెబుతారండి ఆ పుస్తకంలో. 800 ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ అమ్మాయికి ఒక్కసారిగా 800 జన్మలు కనపడతాయి, అలా ఒకదాని తర్వాత ఒకటి. ఓసారి ఎక్కడో మహారాణి, ఓసారేమో కుక్క, ఓసారి ఎక్కడో పావురం, ఓసారేమో నెమలి, ఓసారేమో ఒక బ్రాహ్మణుడు, ఓసారేమో ఏదో మాంసం అమ్ముకుంటూ కషాయి వాడు కొట్లో, ఓసారేమో గుమాస్తా, ఓసారేమో మహారాజు, ఓసారి ఒక పూలతీగ, ఓసారి బండరాయికి కూడా పుడుతుంది. అది కూడా జన్మే. బండరాతికి జన్మ లేదు అనుకోవద్దు. అక్కడ చైతన్యం ఉంది, వ్యక్తం కావట్లా అంతే. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. ఆ జడ పదార్థంలో జడత్వం అనేది ఒక శక్తి, ఆ రూపంలో ఉన్నది అమ్మవారే. అక్కడ చైతన్యం ఉంది, వ్యక్తం కావట్లా. అంటే బండరాయి కూడా ఒక జన్మ. విశ్వామిత్రుడు రంభర రాయే పుట్టమని చెప్పిస్తాడు. రాయి అయింది ఆవిడ. మరి ఆ రాతిలో జీవం ఉందా లేదా? రంభం ఉంది, రాతి రంభ అంతే. మళ్ళీ తర్వాత ఎప్పుడో రూపాన్ని పొందింది. ఇలా అన్ని జన్మలు కనపడతాయి. మరి నిలబడిన వంశం మనకి ఏం కాపాడింది మనని? ఎందుకు అంత తాపత్రయం? పిల్లలు లేని వాళ్ళు పిల్లలు లేరంటారు, ఆడపిల్లలు ఉంటే మగపిల్లలు అంటారు, మగపిల్లలు ఉంటే ఆడపిల్లలు అంటారు. ఎందుకు ఆ తాపత్రయం? అసలు ఎవరో ఒకరు ఉంటారు, లేకపోతారు. మన బతుకు మనం సరిగ్గా బతికామా లేదా? మన బాధ్యతలు మనం సక్రమంగా చేశామా లేదా? అంతిమంగా ఆత్మజ్ఞానం పొందామా లేదా? నేనెవరు దాన్ని తెలుసుకోవడానికి ఈ పిల్లలు ఎవరు సహకరించే పరిస్థితి లేదండి. వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు.
పైగా ఒక రకంగా అడ్డం కూడా నిజం చెప్పాలంటే. వ్యక్తి ఒంటరిగానే పొందాలి, అంటే ఎంత తొందరగా ఈ బాధ్యతలు తెముల్చుకుంటే అంత మంచిది. మృత్యుభయంతోనే మనం జీవితాన్ని ఇంత పెంచేసుకుంటాం. నేను లేకపోయినా నా గుర్తులు ఉంటే బాగుంది, నీ గుర్తులు ఉంటాయి, నువ్వు ఉండవు, చూడవు. మనం చూడనప్పుడు మన గుర్తులు మనకెందుకండి? తర్వాత విగ్రహమే పెట్టారు, వీధి కుక్కలు ఏమైనా చేసేవి, మనకెందుకు ఆ గొడవ? అసలు మన సంబంధం ఏంటి? దాన్ని బట్టి మన సద్గతులను ఉంటాయి అనుకోవడం కూడా భ్రమే. అలా ఎక్కడ శాస్త్రాల్లో లేదు. మనం తర్వాత పెట్టేటువంటి విగ్రహానికి జరిగే మర్యాదలను బట్టి వీరి సద్గతులు ఉంటాయనుకోవడం చాలా పొరపాటు. అది చేసిన వాళ్ళ కర్మ. వాళ్ళు మంచి అయితే మంచి, చెడ్డ అయితే చెడ్డ అనుభవిస్తారు. ఆ జీవుడు చేసుకున్న కర్మఫలాలే వాడి వెనకాల వస్తాయి. కర్మానుగో గచ్చతి జీవ ఏకః న భార్య నచ భర్త నచ బాంధవాః. స్పష్టంగానే చెప్పారు శాస్త్రంలో. అందుకే మృత్యువుకి ఎందుకు భయపడతామంటే మనం వెళ్ళిపోతాం తప్పదు, ఈలోగా ఏదో పైగా వీలైనంత ఇంకే ఎక్కువ కాలం బతికేయాలి. అందులో కూడా మళ్ళీ ఎక్కువ ఆనందంగా ఉండాలి, ఎక్కువ మనమే ప్రథమ స్థానంలో ఉండాలి. ఏ రంగంలో ఉన్నా మనం ఎందులో వేలెట్టినా అది బంగారం అయిపోవాలి. మరి పొరపాటున వేలెడితే అది పుట్ట అవుతుంది, కాటేస్తుంది. దానికి సిద్ధంగా ఉండమని భాగవతం చెబుతుంది. 7 రోజుల్లో అర్థమయ్యే వ్యవహారమో ఆలోచించండి. మిత్తి ఎటన్న భీతి గద మేదిని ఎంతటి వారికి. అందుకే భాగవత సారాంశం ఎలా తెలుసుకోవాలంటే, పరీక్షిత్తునకు అట్టి సాధ్వసము శ్రీ సుఖబోధల పోయి. సుఖమహర్షి భాగవతం చెప్పడం వల్ల పరీక్షిత్తుకి అటువంటి భయం పోయింది. భయం అనడానికి ఇక్కడ సాధ్వసం అనే పదం వాడారు. భీతిర్భీ సాధ్వసం భయం అని ఉంటుంది అమరకోశంలో. భీతి, భీహి, సాధ్వసము, భయము ఇవన్నీ భయానికి పర్యాయ పదాలు. సాధ్వసం అన్న భయమే. పరీక్షిత్తుకు 7 రోజుల్లో ఎలా పోయింది? ఆయన చనిపోయాడుగా. మృత్యువు తప్పలేదండి, మృత్యు భయం తప్పిందండి. మనం కూడా తప్పించుకోవాల్సింది మృత్యు భయం నుంచి, మృత్యువు నుంచి కాదు. మృత్యువు బ్రహ్మాది దేవతలకు తప్పదు, మనకెలా తప్పుతుంది? బ్రహ్మదేవుని చాలామంది మృత్యువు లేకుండా వరమని అడిగారు. పురాణ కథలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవ్వరికీ ఇవ్వలేదు ఆయన వరం. ఏమన్నా చెప్పు షరతులు, అంతేగాని మృత్యువు తప్పదు అన్నాడు. ఎందుకు అన్నాడు? ఆయనకు కూడా తప్పదు. 100 ఏళ్ల తర్వాత బ్రహ్మైనా వెళ్ళిపోవలసింది. కాబట్టి ఆయన 100 ఏళ్లకి మన 100 ఏళ్లకి తేడా ఉండదు. అది వేరే విషయం, దానికేముంది? పర్వతంబునకైనను పరమాణువుకైనను మున్నీటనైనను మునుంగుట సరియగుట పర్వతంబునకును పరమాణువునకును ఏమి అంతరువు అంటాడు కృష్ణదేవరాయల ఆముక్త మాల్యదలో. మునగడం అనేది సమానమైనప్పుడు అంబుధులో మునిగిన పర్వతానికి చెంబుడు నీళ్లలో మునిగినటువంటి మట్టి బడ్డకి తేడా ఏమిటన్నాడు. మునగడం ఒకటే. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టే ఎంత మనిషికి అంత దుఃఖం. మహాపురుషులకు మహాదుఖాలు ఉంటాయి, మీకేం తెలుసు? మనం మహాపురుషులు అవ్వలేదు అనుకుంటా, అవ్వకపోవడమే మంచిది. మహాదుఖాలు ఉండవు, మామూలు దుఃఖాలు ఉంటాయి. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళాక చిన్నది కూడా పెద్దదైపోతుంది వాళ్ళ విషయంలో. మామూలు కుటుంబంలో ఏం జరిగినా ఎవరు పట్టించుకోరు. అదే ఒక మహాపురుషుడు ఒక లోకంలో పెద్ద పేరున్నవాడు అనుకోండి, ఆయన పిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తప్పు చేయకుండా ఎవరు చూసుకుంటారండి? వారు చేస్తే ఏం చేస్తారు? తండ్రి, తల్లి, లేతే కానీ చెడ్డ పేరు వస్తుంది. ఫలానా ఆయన కొడుకండి అంటారు, కూతురండి అంటారు. మరి ఈ జాగ్రత్త పడగలమా? ఓ 15 ఏళ్ళు 16 ఏళ్ళు అయితే పడతాం, 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చాక ఎక్కడ పడతాం? వారు స్వతంత్రం వారికి వచ్చింది. మిత్తియటన్న భీతి గద మేదినినెంతటి వారికిన్ పరీక్షిత్తున గట్టి సాధ్వసము శ్రీ సుఖబోధల పోయి. పరీక్షిత్తుకి 7 రోజులు భాగవతం విన్న వల్ల మృత్యువు అనేది మనిషికి తప్పదు. కానీ అది వచ్చేది శరీరానికి, నాకు కాదు అని అర్థమైంది. నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను శరీరం కాదు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ మాటలు అర్థమైనాయి. అదే భాగవత సారాంశం. సరిగ్గా మీకు భాగవత సారాంశం అంతా ఏకాదశి అధ్యాయంలో శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదంలో ఉంటుంది. మన ఊరికే కృష్ణనీళ్ళతో మురిసిపోయే దశమస్కంధం పుణ్యం, రుక్మిణి కళ్యాణం చదివితే పెళ్లిళ్ళు అవుతాయి, ఇంకో కళ్యాణం చదివితే శోభనాలు అవుతాయి. ఇవి పెట్టుకుని కూర్చోకుండా ఏకాదశి స్కంధం చదవాలి. అది చాలా ముఖ్యం. అది చదివితే ఏమీ కావు, ఉన్న అజ్ఞానం అంతా పోతుంది. నేను చదివే చెబుతున్నా. భగవదుద్ధవ సంవాదే ఏకాదశ స్కంధే సమస్త భగవద్గీతలు, సమస్త యోగవాసిష్టాలు, సమస్త వేదాలు భగవదుద్ధవ సంవాదంలో ఉన్నాయండి. అన్ని అనుమానాలు ఉద్ధవుడికి భగవంతుడు తీర్చాడు. రావలసిన అనుమానాలు, ఉద్ధవుడికి వచ్చిన అనుమానాలు రావాలి. తీర్చవలసింది మళ్ళీ కృష్ణుడు లాంటి వాడు తీర్చాలి. అది చాలా ముఖ్యం. చాలామంది అది వదిలేస్తారు, అక్కడ తేల్చేస్తారు. ఈ వెన్నపూసను పట్టుకుని వేలాడతారు. అది వెండం పుణ్యం అని చెబుతూ ఉంటారు. ఇంకా నిజమే, దాంట్లో ఆంతర్యాలు తెలిస్తే మంచిదే. కానీ ఆ వెన్న ఎక్కడ తిన్నాడు, ఆ వెన్న ఎవరు అమ్మారు, ఎక్కడ కూర్చున్నారు, శ్రీకృష్ణుడు ఇక్కడే గాడిదని చంపేట, ఇక్కడేమో గుర్రాన్ని చంపేట అని అక్కడ దండం పెట్టుకోవడం, అక్కడ పూలు పెట్టడం. ఏం ఉపయోగం దీనివల్ల? అవి కేవలం స్ఫూర్తి.
ఈ మొత్తం భాగవతం సారాంశం అంతా ఏకాదశి స్కంధంలో ఉంది. ఆ తత్వం గ్రహించాలి, అప్పుడు మన జీవితం బాగుంటుంది. వెన్న ఎందుకు తిన్నాడో అర్థమవుతుంది. మినపసొనలు పెట్టక వాళ్ళ అమ్మ మినప రొట్టె పెట్టక. వెన్న జీవిత సారాంశం. నీ జీవితాన్ని పాలుగా చేసి కాచి తోడుబెట్టి పెరుగు చేసి చిలికి వెన్న తీసి ఆ వెన్నను నాకు అప్పగించవయ్యా అంటే జీవితాన్ని అప్పగించమని వెన్న ముద్ద పెట్టమనా? ఇలా ఆలోచిస్తే ఎలాగండి? శ్రీకృష్ణుడికి వెన్న ఇష్టం లేదమ్మా. వెన్న ఇష్టం ఏమిటమ్మా? వెన్న ఇష్టం అయితే భూలోకంలో అవతరించడం ఎందుకండి? పాలసముద్రంలో ఉన్న మనిషి ఆయన, అక్కడ వెన్న తీసుకోలేడా? నీ జీవితాన్ని కాచి తోడుబెట్టి పెరుగు చేసి చిలికి మధించి సారాంశంగా నేను ఏకాదశి స్కంధంలో చెప్పానే, ఉద్ధవుడికి అనుమానాలు తీరుస్తూ ఆ తత్వాన్ని నాకు అందించవయ్యా, ఇంకేం లేదయ్యా. అప్పుడు నేను నువ్వు ఒకటే అని అర్థమైపోతుందయ్యా పిచ్చి మనిషి అని చెబుతున్నాడు ఆయన. మనం అది కాకుండా మనం ఏం చేస్తున్నాం? మనం దేహ సౌఖ్యాలు కోరుకుని మళ్ళీ ఇందులో ఇది చదివితే అది అవుతుంది కదండి, అది చదివితే ఇది అవుతుంది కదండి, చివరికి అంతా చదివాం, ఏమీ కాలేదు, గ్రంథం కూడా పూర్తి కాల. ఈ అజ్ఞానమే పోవాలి. దానికి 2 ఘట్టాలు సరిగ్గా మనకి పోల్చి చూసుకోవాలి. పరీక్షిత్తుకి 7 రోజుల ముందు తెలిసింది తాను చనిపోతాడు. 7 రోజుల్లో భాగవతం అన్నాడు, మృత్యు భయాన్ని వదిలించుకున్నాడు. మృత్యు ఎలాగో వచ్చింది, శరీరం వదిలేశాడు, వెళ్ళిపోయాడు. జనమేజయుడికి రాజ్యం అప్పగించాడు, అయిపోయింది. ఓ 10 ఏళ్ల తర్వాత అప్పగించేది ముందు అప్పగించాడు, ఏమిటట? వదిలేశాడు. అదే కంసుడు చూడండి. కంసుడు మొత్తము జీవితం తెగ మొత్తుకొని మరి చావు దెప్పెని. 2 భాగవతంలోనే వస్తాయి కథలు. కంసుడికి తాను కృష్ణుడి వల్ల చనిపోతాడనే విషయం ఎప్పుడు తెలిసిందండి? ఆశ్చర్యకరంగా 7 రోజులు కాదమ్మా, 7 ఏళ్ళు కాదమ్మా, 16 ఏళ్ల ముందు తెలిసింది. 16 ఏళ్ళు. ఎందుకంటే దేవకీదేవిని కొత్తగా పెళ్ళైన తర్వాత అత్తారింటికి తీసుకెడుతుంటాయి. ఆకాశవాణి మోగింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రత్యేక వార్తా ప్రసారం. కంస అయిపోతాం, ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. స్పెషల్ బులెటిన్. పాకిస్తాన్ కోసం మన వాళ్ళు ఊరిలో మోగించినట్టే స్పెషల్ బులెటిన్ మోగింది. కంసుడికి వండుకొచ్చింది. మానవ సంబంధాలు ఎలా ఉంటాయో భాగవత కవి చెబుతున్నాడు వ్యాసుడు మనకి. వెంటనే చెల్లెల మీద కత్తెత్తాడు. ఎంత అమాయకులు ఉండ మనం. అన్న అంటాం, చెల్లెలు అంటాం, తమ్ముడు అంటాం, వదిన అంటాం, భర్త అంటాం, భార్య అంటాం, తెగ నమ్మేస్తూ ఉంటాం మనుషుల్ని. పుత్రులు అంటాం, మిత్రులు అంటాం, హితులు అంటాం, బంధువులు అంటాం. అందరూ ఎవరి అవసరాలు వారి కోసం ఉంటారండి, అనుమానం ఎలా. అంతిమంగా మిగిలేది మనం ఒక్కడమే. ఎవరికి వారే ఒక్కరే, ఎవరికి వారే యమునా తీరే. జీవితం ఒక యమునా తీరం, ఇందులో ఎవరికి వారే. అంతిమంగా ఎవరి జ్ఞానం వారు పొందవలసిందే. ఇంకోళ్ళ మీద ఆధారపడితే మనకి ముక్తి ఏమిటి? భుక్తే లేదు. వారెవరో ఆనందంగా ఉండడం, వీరెవరో సమస్యలన్నీ లేకుండా సుఖంగా ఉండడం, ఇవన్నీ మన బాధ్యతలు కావండి. ఎంతవరకు అంతవరకే. ఇది పరీక్ష తెలుసుకోగలిగాడు. కంసుడు చూడండి, ఇలా ఆకాశవాణి మోగ్గానే అవును ఏమన్నా ఆకాశవాణి అష్టమ గర్భంలో జన్మించిన వాడు 8 ఏళ్ళు బతకనిచ్చు కదండి, కత్తి ఎందుకు తీయాలండి చెల్లెల మీద? అయ్యో రథం మీద సారథి వచ్చి నేను తీసుకెడతాను అత్తారింటికంటే, నువ్వు వద్దు, నా చెల్లెలంటే నాకు చాలా ఇష్టం, నేనే తీసుకెడతా. అంత ఇష్టమంతా ఏమైందండి? మనుషుల ఇష్టాలన్నీ మనం వాళ్ళకు ఉపయోగపడినంత వరకే. ఉపయోగపడడం ఆగిపోయినా, ఏదైనా తేడా వచ్చినా అన్ని ఇష్టాలు పోతాయి. కూరిమి గల దినములలో నేరములెన్నడును కలుగనేరవు, మదిలో కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. చిన్న మాటలో చెప్పాడు సుమతి శతకర్త భద్రభూపాలుడు బద్దెన. ప్రేమ మనుషుల మధ్యలో ఆ ఇష్టం ఉన్నంత వరకు ఏం తోచవు. కత్తి పెట్టి పొడిచినా సరే సరదాకి దురద పెడితే గోకాడు, పొడవడం కాదు అది. నాకు చాలా కావలసిన వాడు, దురద పెడితే గోకమంటే గోకాడు అంటాడు. వాడికి మనకి చెడింది అనుకోండి, పొరపాటున ఎడమకాలి గోరు తగిలితే గోటుతోటి హత్యా ప్రయత్నం చేశాడు అంటాడు, అంతే. ఎందుకంటే చెడింది కాబట్టి. గోటుతో ఎవడం చంపుతాడా? అంతకుముందు కొడవలెట్టి ప్రయత్నం చేసినా సరే దురద పెడితే గోకాడు, వాడు ఉద్దేశం అది కాదు అంటాడు. వీళ్ళకి ఇష్టం కాబట్టి. ఇష్టం తగ్గిపోతే గోరు కూడా గొడవలవుతుందండి. ఏం చేస్తాం? ఇది గ్రహించాలి. అంతే. కంసుడే ఉదాహరణ. అక్కడికి ఏదో దేవకీదేవి బతిమాలింది, వసుదేవుడు బతిమాలితే 8 ఏళ్ళు ఆగాడు. అంటే అష్టమ గర్భంలో పుట్టినవాడు, పైగా ఆయనకి 8 ఏళ్ళు దాటాక చంపుతాడని చెప్పింది స్పష్టంగా. ఇది 8 మంది పిల్లలు పుట్టాలి కాబట్టి 8 ఏళ్ళు. మొక్కకి గజం ఎడ ఉన్నట్టుగా పిల్లాడికి ఏడాది ఎడ ఉంటుందిగా 8 ఏళ్ళు. తర్వాత 8వ ఏడు దాటాక కాబట్టి 16 ఏళ్ళు. 16 ఏళ్లలో ఎన్ని భాగవతాలు వినొచ్చండి? పోనీ అప్పటికి భాగవతం లేకపోయినా రామాయణం లేదా? వేదాలు లేవా? శాస్త్రాలు లేవా? వేదాంతం లేదా? ఎన్ని లేవండి? అంతకు ముందే పుట్టిన యోగ వాసిష్టం లేదా? వినొద్దని ఎవరు చెప్పారు వీరిని? వినలేదు.
పైగా వీళ్ళని బంధించాడు, వాళ్ళని చంపే ప్రయత్నం చేశాడు, 6 పిల్లల్ని చంపేశాడు, 7వ వాడు తప్పించుకున్నాడంటే వీడు ఏడుస్తూ కూర్చున్నాడు. 8వ వాడిని చంపడం కోసం 10-15 మంది రాక్షసులను పంపించాడు. శకటాసురుడు, ధేనుకాసురుడు, పూతన ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారండి వీడిల్లు బంగారంగా. అసలు ఏదైనా ఫలించిందే? చివరికి ఆ 9వ ఏడు వచ్చి 9వ ఏడు రాగానే కూర్చుని వచ్చి వేసి పారేశాడు. అయిపోయింది. అంచేతనే జీవితంలో కొన్ని నిర్ణయాలు తప్పనిసరిగా జరుగుతాయని జాతకం ద్వారా కానీ ఏదైనా పరిస్థితుల ద్వారా కానీ మనకి సూచన వచ్చినప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ధైర్యంగా ఎదుర్కోవడమే, మనస్సును మార్చుకోవడమే, దాన్ని ఎదుర్కోవడమే. ఫలానా వారితో మీరు వియోగం, ఓహో అయితే నేను వియోగానికి సిద్ధంగా ఉండాలి, సంయోగానికి ప్రయత్నించకూడదు. పొరపాటు అది. జరుగుతుంది, అది జాతకం ప్రకారం జరిగి తీరుతుందని వారే చెబుతున్నారు. నవగ్రహాలను ఎవరూ మార్చలేరు. అవి ఎక్కడో తిరుగుతున్నాయి కొన్ని వేల కోట్ల దూరంలో. సూర్యుడు మనకి కొన్ని కోట్ల దూరంలో ఉన్నాడు. ఎలా మార్చేస్తారండి సూర్యుడిని? అంటే ఏం చేయాలి? మన మనస్సు మార్చుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? మన మనస్సు మార్చుకోవడం మానేసేసి సూర్యుడు మార్చేద్దామా, చంద్రుడు మార్చేద్దామా, నవగ్రహాల చుట్టూ తిరిగేద్దామా, ఆయాసం మిగులుతుంది. ఈ గది మార్చేద్దామా, ఆ కిటికీ పగలగొట్టేద్దామా, డబ్బు ఖర్చు మిగులుతుంది. మార్చుకోవలసింది మన మనస్సు. ఆ బుద్ధి మార్చుకోమనం. అన్నీ మనం అనుకున్నట్టుగా జరగాలి. కంసుడిలాగా ఆలోచిస్తున్నాం. మళ్ళీ భాగవత సప్తాహాల్లో పాల్గొంటాం, భాగవతం చదవడం పుణ్యం అంటాం, రుక్మిణీ కళ్యాణం చదువుతాం. ఎందుకు చదువుతున్నాం అంటే పెళ్లి కోసం అంటాం. రుక్మిణీ కళ్యాణం పెళ్లి కోసం కాదండి, సంసారం బాగుండాలంటే చదవాలి. సంసారం బాగుంటుందా చదివితే? అర్థం చేసుకోవాలి. పారాయణ ఏమిటి? పద్యాలు అప్పగిస్తారా? అప్పగించడం కూడా లేదు. కనీసం ఊరికే చదువుతూ పోతారు. అది కూడా నాకు ఇంకా బాధ. ఎవరో చదువుతారు, వీరు చదవరు. ఇది మరీ విచిత్రం. ఇది ఎవరో చదవడం ఏంటండి? మనం చదవాలి. కానీ మనకి చదివే శక్తి లేదు, మానయి. దాని తాత్పర్యాలు చదువుకు. మనకి ఫలించడం కావాలి, జ్ఞానం అక్కల్లా. ఎంత విచిత్రమైన మనస్తత్వాలు మనవి. మిత్తియటన్న భీతి గద మేదినినంతటి వారికి పరీక్షిత్తున గట్టి సాధ్వసము శ్రీ సుఖబోధలపోయి కంసుడో మొత్తము జీవితము తెగ మొత్తుకొని మరి చావు దప్పెని మత్తు వదంచు భాగవత మార్గము మృత్యుభయం ముడుల్చెడిన్. కంసుడు ఎంత మొత్తుకున్నా సావు దప్పిందా? అలాగే మన జీవితంలో జాతకం ప్రకారం జరగాల్సినవి జరుగుతాయి. ఎంత ప్రయత్నం చేసినా అవి తప్పవు. అటువంటప్పుడు మనం చేసేవన్నీ ఎందుకు? ఊరికే ఉపశమనం. ఆ ఉపశమనం మానసిక ధైర్యం ద్వారా, భగవన్నామస్మరణ ద్వారా పొందగలరు. ఏ పూజలు, ఏ పురస్కారాలు, ఏ డబ్బు ఖర్చు లేని ఉపాయాన్ని నేను చెబుతున్నాను. ఎవరైనా పొట్టగొట్టాను అనుకుంటే నేను చేయగలిగింది లేదు. ఇలాంటి సంపాదన ఆశించకూడదు. ఆధ్యాత్మికత మనిషికి ధైర్యాన్ని నేర్పాలి. అందుకని స్పష్టంగా చెబుతున్నా. అంతగా ఆ పరిణామం మనకి భయం కలిగిస్తే నమఃశివాయ 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 నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఈ నామాన్ని వదలకుండా ఉంటే సమస్త గ్రహాలని గిర 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 తిప్పి ఈ నామం స్మరిస్తున్న వాడి పాదాల మీద పడేసే శక్తి అమ్మవారికి ఉందమ్మా. నన్ను క్షమించండి, నేను అనుభవించి చెబుతున్నా. బడాయిన కొద్దు నేను అనుభవించి చెబుతున్నా. వాడి కాళ్ళ దగ్గర పడేస్తుంది మొత్తం గ్రహాలు తీసుకొచ్చి. నువ్వు శ్మశానంలో మకాం పెట్టరా, నీ ఇంట్లో సర్వమంగళాలు జరిగేలా నేను చూస్తానుంటుంది అమ్మవారు. అంత శక్తిమంతురాలు. ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆ బ్రహ్మకీట జనని నిజాజ్ఞారూప నిగమా పుణ్యాపుణ్య ఫలప్రద ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యాపుణ్య ఫలప్రద శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జతూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. ఇటువంటి అమ్మవారు ఉందండి మనకి. నవరాత్రుల సందర్భంగా ఎన్ని చెప్పుకోవాలి? అంత అమ్మవారిని నమ్ముకుని మళ్ళీ ఈ పిచ్చి పిచ్చి గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాం. చంద్రుడు, శుక్రుడు, కుజుడు, వీరెవరండి? ఆవిడ ముందు వీరెవరు? తాటంక యుగళీభూత తపనోడుపమండల. శ్రోతలకు ధైర్యం కలిగించడం కోసం చెబుతున్నానమ్మా. అమ్మవారి నామస్మరణ అంత గొప్పది. పరిణామాన్ని మార్చే ప్రయత్నం చేయొద్దమ్మా. పరాశక్తిని ఆశ్రయిద్దాం. మార్చమని కాదు, ఆవిడ దర్శనం కావాలని కోరదాం. ఈ పరిణామాన్ని మార్చమని కోరద్దు. అమ్మా ఏది జరిగినా నాకు అనవసరం, నేను నీ పాదాలు ఆశ్రయించాను. నాకు అది ఇది సంచన్న నమజ్జన తమో గుణ. ఆవిడ పాదాలు ఆశ్రయిస్తే ఉంటాయండి. తాటంక యుగళీభూత తపనో ఉడుపమండల. ఏం చదువుతున్నామండి? లలితా సహస్రం ఫలితాల కోసమా? అర్థం తెలుసుకుని అనుభూతి చెందద్దా? సావకాశంగా చదవద్దా? రోజుకి 2 నామాలు 2 శ్లోకాలు చదవమ్మా, ఎక్కువ అక్కల. 180 శ్లోకాల పైన ఉన్నాయి. 90 రోజుల్లో పూర్తవుతే నష్టం లేదు. రోజు ఓసారి పూర్తి చేసామా లేదా? రోజు 3 సార్లు చేసామా లేదా? దేనికిది?
2 శ్లోకాలు చదువు, అర్థం తెలుసుకోవాలి, దాన్ని ఆచరించాలి. ఆ 2 అయ్యాకే ఇంకో 2. 182 చదివితే కానీ నేను అనుగ్రహించనని అమ్మవారు ఎక్కడ చెప్పలేదండి. ఇంకా కొంతమందికి మరీ ఎక్కువ ఫలశ్రుతి కూడా చదవాలి. చదవకపోతే ఏమైంది? పరీక్షలు రాసేవాళ్ళు పరీక్ష రాస్తారమ్మా, రిజల్ట్ కూడా ఎలా ఉండాలో వాళ్ళు చెప్పరు, రిజల్ట్ చదవరు, రిజల్ట్ పేపర్లో వస్తుంది తర్వాత, దాన్ని చదవక్కల. చదవకపోతే నేరము కాదు, చదవడం వల్ల ప్రయోజనము లేదు, అది పెద్ద చిన్న విషయం. అది దాన్ని పట్టుకుని వేలాడడం, అది చదవకపోతే ఫలితం రాదేమో అంటే మనం చేసేదంతా ఫలితం కోసమేనా? ఎంత స్వార్థం అండి మనుషులకి. భగవంతుడు ఎందుకు మనని కరుణిస్తాడండి? అదే ఇతరుల కోసమైతే చెయ్యమే, ఓ సైనికుల కోసం దేశం కోసం చేద్దామని అనిపించదే. మనకి ఏదన్నా వచ్చేసరికి గిలగిల్లాడిపోతామే. మంచు కొండల్లో వాళ్ళు విలవిల్లాడిపోతున్నారే, వాళ్ళ కోసం మనం లలితా సహస్రం పారాయణ చేశామా? ఆలోచించాల్సిన విధానం ఇది. సూర్యుడు చంద్రుడు చెవి కమ్మల తాటంక యుగుళైపోత తపన ఉడుప మండల. తపన మండలం అంటే సూర్యమండలం, ఉడుప మండలం అంటే చంద్రమండలం. సూర్యుడు చంద్రుడు అవి చెవి కమ్మలండి. ఆవిడని మనం ఆశ్రయిస్తే తోలు తీస్తామా వాడు జోలికి వెళ్ళామంటే. ఆయన సూర్యుడు కానీ చంద్రుడు కానీ మన జోలికి రారండి. కుజుడు బుధుడు ఎవరండి? కింద అసిస్టెంట్లు, సేవకులు, సహాయకులు, వాళ్ళు మనం ఏం చేస్తారండి? వీటిగా మనం భయపడేది. మనస్సుకు భయపడాలండి, మట్టిగడ్డలకు కాదు. మనస్సుకు భయపడాలి, మట్టిగడ్డలకు కాదు. మనని మోసం చేస్తున్నది, మాయలో ముంచుతున్నది మన మనస్సే. ఆ మనస్సు సహజంగా ఆవిడే. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణాక శరీరం గృహం. ఆ మనస్సు అమ్మవారు గిరిజామతి. ఆవిడని ఆశ్రయిద్దామండి, ఆ మనస్సును ఆవిడ బాగు చేస్తుంది. దినదినం ఆందోళనతో దినఫలములు చూచుకొంచు తిప్పలు పడుచు. జాతకాల పేరు మీద, వాస్తు పేరు మీద ఆందోళనకు లోనవుతున్న సమస్త ప్రజానీకానికి ఓదార్పుగా ఈ గరికిపాటి స్వీయ పద్యాన్ని అందిస్తున్నాడు అమ్మవారి పాద పుష్పంగా. అందుకోండి, ధైర్యం ఉంటే మీ జీవితాల్లో ధైర్యంగా ఉండండి. నాకు కావాల్సింది అదొకటి, భయపడద్దు. భక్తులంటే భయపడకూడదు, భక్తి లేనివాడు భయపడాలి. భక్తి ఉన్నవాడు భయపడడం ఏంటండి? భక్తి మనకు అర్థం కాలేదన్నమాట. దినదినము ఆందోళనతో దినఫలములు చూచుకొంచు తిప్పలు పడుచు. దినకర తాటంకి నియవు నినుగొల్వని నరుడు నిత్య నిర్భాగ్యుడుగా. ప్రతిరోజు పత్రికలు చూసుకుని, జాతకాల వాళ్ళని సంప్రదించి, టీవీలు చూసి, ఈరోజు ఏ నక్షత్రం 5 మంచిదిట 6 చెడ్డదిట, ఒక అంకె మంచిది ఒక అంకె చెడ్డదైతే వాడు దేవుడు అవుతాడా, వాడు జీవుడు అవుతాడా? ఈ అంకెలు మనని కాపాడతాయా? ఈ అక్షరాలు మనని కాపాడతాయా? త్రియక్షరీ దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమాశైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత. ఆవిడ కాపాడాలండి. విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ సర్వవేదాంత సంవేద్య. ఆవిడ కాపాడాలండి. ఇవేమిటండి మనని కాపాడేది? అంకెలు, అక్షరాలు, అదృష్టాలు, రుద్రాక్షలు, పూసలు, దండలు, తులసి పూసలు, ఇవి మనని కాపాడతాయా? ఇవి వస్తువులండి. మట్టిలో కలిసిపోయే వస్తువులు మన్నెక్కడ కాపాడుతాయండి? పర్వతరాజకుమార్తె అయిన పార్వతీదేవి కాపాడాలి. కానీ ఆ నమ్మకం ఉండాలండి. దినదినము ఆందోళనతో దినఫలమును చూసుకొంచు తెప్పలు పడుచు. ఊరికే తెప్పలు మడి సందేహాలు. దినకర తాటంకినియవు. సూర్యుణ్ణి చంద్రుణ్ణి చెవి కమ్మలుగా కలిగిన తల్లిని మనం విస్మరిస్తున్నామండి. అందుకే నిత్య నిర్భాగ్యులైపోతున్నాం. భాగవతం నుంచి మనం నేర్చుకోవలసింది మృత్యువుని తప్పించుకోవడం, కష్టాలను తప్పించుకోవడం కాదమ్మా. మృత్యువుని, కష్టాలని భరించి సహించి ఎదిరించగలగడం. నువ్వు నన్నేం చేయలేవు. నేను అమ్మవారిని స్మరిస్తున్నా, నేను శ్రీకృష్ణుని స్మరిస్తున్నా. శ్రీకృష్ణుడు అమ్మవారు వేరు కాదు. శ్రీరామో లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలా స్వయం. సమస్త తంత్రాలు చెబుతున్నమాట. ఏ రూపాన్ని మనం ఆశ్రయించినా తప్పు లేదండి. పరమార్థంగా ఆశ్రయించాలి, స్వార్థం కోసం కాదు, పరమార్థంతో. ఇప్పుడు పోతన వంటి సత్కములు పుట్టవలెన్ ప్రతికాలమందునన్. ఇంత చక్కని సందేశాన్ని భాగవతం ద్వారా మనకు అందించిన వాడు. మన మత్తు పోగొట్టిన పోతన లాంటి సత్కములు ఎప్పుడూ పుట్టాలని కోరుకోవాలి మనం. పోతన వంటి సత్కములు పుట్టవలెన్ ప్రతికాలమందునన్. భూతలనాథుల కవుల పోషణ భూషణ చూసుకోవలెన్. పోతన వంటి సత్కములు పుట్టవలెన్ ప్రతికాలముందున్. పూత మెరుంగు పిందియల బోలిన పద్యములల్లగావలెన్. పూత మెరుంగు పిందియల బోలిన పద్యములల్లగావలెన్. భూతలనాథుల కవుల పోషణ భూషణ చూచుకోవలెన్. జాతికి మార్గదర్శకము సాహితి స్వర్ణయుగమ్ము తేవలెన్. జాతికి మార్గదర్శకము సాహితి స్వర్ణయుగమ్ము తేవలెన్. ఈ పద్యంలో పూతమెరుంగు పిందెలనే మాట వచ్చింది, స్వర్ణయుగం అనే మాట వచ్చింది. ఎందులోకి ప్రవేశించబోతున్నామో తెలుసు. దానికి ఇది ఉపోద్ఘాతం, నాంది. దీనికి ఇది ముగింపు. ఈ ఘట్టానికి ముగింపు, వచ్చే ఘట్టానికి స్వాగతం. అందుకే స్వర్ణయుగం, పూతమెరుంగు పిందెలు. పోతన వంటి సత్కవులు పుట్టవలెన్ ప్రతికాలమందున. ఎప్పుడూ పోతన లాంటి కవులు పుట్టేలా చూసుకోవాలి మనం.
పూతమెరింగు పిందియల పోలిన పద్యములల్లగావలెన్. లేత మామిడి పిందెల్లాంటి పద్యాలు ఆ కవులు అల్లుతూ ఉండాలి పద్యాలు. భూతలనాథుల కవుల పోషణ భూషణ చూచుకోవలెన్. ఇక ప్రభుత్వాలు ఆ కవులకి లోటు లేకుండా జీవితం గడిచేలా చూసుకోవాలి. మరీ వైభవాలు కవులకు అందించడం కూడా మంచిది కాదు, చెబుతున్నా మొహమాటం లేకుండా. ఆ జీవితం గడవడానికి లోటు లేకుండా చూస్తే చాలు. మరీ వైభవాలు కనిపిస్తే వాళ్ళు మోసగాళ్ళు అయిపోతారు. అలా ఇవ్వక్కర్లేదు. ఆ జీవితానికి లోటు రాకూడదు. ఒక కవి ఆకలితో కానీ, పిల్ల పెళ్లి చేయలేక కానీ, పిల్లాడికి ఉద్యోగం లేక కానీ, జీవితంలో దరిద్రంతో కవి ప్రాణం పోకూడదండి. ఆ అవకాశం ప్రభుత్వం ఇస్తే చాలు. జాతికి మార్గదర్శకము సాహితి స్వర్ణయుగము తేవలన్. జాతికంతరికీ మార్గదర్శకమైనటువంటి సాహిత్యం స్వర్ణయుగాన్ని తీసుకొస్తుంది. ఆ స్వర్ణయుగం ఎలా ఉంటుందో 23:30 గంటల్లో మీరు వింటారు. అంతవరకు ఆ స్వర్ణయుగానికి ఆస్కారం కల్పించిన తెలుగు భాషలో మాట్లాడండి. సెలవు.